యావరేజ్గా ఒక హ్యూమన్ బీయింగ్ అంటే మన మనిషి 9 grams తినాలి టోటల్ ఆల్ పుట్ టుగెదర్ ఇన్ కర్రీస్ వాట్ ఎవర్ ఫుడ్ ఐటమ్స్ దే టేక్ 9 grams అంటే కంప్లీట్ టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ. యావరేజ్ ఒక టీ స్పూన్లో 10 grams పడుతుంది. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు లెస్ దాన్ 5 grams అంటే లెస్ దాన్ హాఫ్ టీ స్పూన్ ఫర్ టోటల్ డే. సో ఒక్కసారి హై బీపీ వస్తే ఇక లైఫ్ లాంగ్ మెడికేషన్లో ఉండాల్సిందేనా? ఇప్పుడు ఎర్లీగా డయాగ్నోజ్ అయింది అనుకోండి, వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. అన్నిటికీ రూట్ కాజ్ వచ్చేసి ఒబేసిటీ, లైఫ్ స్టైల్. ఒబేసిటీ ఇప్పుడు అందరూ ఎపిడమిక్ అంటే మీరు విని ఉంటారు కదా, ఎపిడమిక్ లాగా స్ప్రెడ్ అవుతుంది. ముందు చాలా రిచ్ పీపుల్లో చూసేది ఒబేసిటీ అనేవాళ్ళం, ఇప్పుడు అలా కాదు. అందరిలో జంక్ ఫుడ్ తినేస్తున్నారు, ఇంప్రాపర్ ఫుడ్ టైమింగ్స్, ఇంప్రాపర్ స్లీపింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా మనిషిని లావు ఎక్కేలాగా చేసేస్తుంది. అది రూట్ కాజ్. మదర్ ఆఫ్ ఆల్ డిజీజెస్ ఈజ్ ఒబేసిటీ. సో హైపర్ టెన్షన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ వెయిట్ ఉందనుకోండి, వెయిట్ తగ్గాలి. దానికోసం దే హ్యావ్ టు గో ఫర్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ దేర్ ఓన్ వే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, కొంతమంది ఇంకా ట్రెడ్మిల్, టైం లేని వాళ్ళు అట్లా చెయ్యాలి. విచ్ వన్ ఈస్ బెస్ట్ అంటే లైక్ ట్రెడ్మిల్ ఆర్ వాకింగ్? అంటే న్యాచురల్గా ఇఫ్ దే హ్యావ్ ఏ ప్లేస్ వేర్ దే కెన్ గో అవుట్, ఇది ఫిజికల్గా కాకుండా మెంటల్ రిలాక్సేషన్ కూడా బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ హై బీపీ మెడికేషన్ కాకుండా కంట్రోల్లో ఉండాలి అని అంటే ఏమైనా మార్గాలు ఉన్నాయా? మెయిన్గా సాల్ట్ అండి. సాల్ట్ మనం మితంగా తీసుకోవాలి. ఓకే. సో నేను చెప్పినట్టు జంక్ ఫుడ్స్ అంటాం కదా, జంక్ ఫుడ్స్లో ఫర్ గెటింగ్ ద టేస్ట్ దే యూజ్ స్పైసెస్ అండ్ సాల్ట్. అక్కడ ఎక్కువ వెళ్ళిపోతుంది. యావరేజ్గా ఒక హ్యూమన్ బీయింగ్ అంటే మన మనిషి 9 grams తినాలి. 9 grams టోటల్ ఆల్ పుట్ టుగెదర్ ఇన్ కర్రీస్ వాట్ ఎవర్ ఫుడ్ ఐటమ్స్ దే టేక్ 9 grams అంటే కంప్లీట్ టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ. యావరేజ్ ఒక టీ స్పూన్లో 10 grams పడుతుంది. ఓకే. మనం తినే కర్రీస్, దాల్, ఇంకా వేరే అన్ని సరిపడా వేస్తారు. సో ఒక మనిషి 9 grams దాటి వెళ్ళొద్దు. ఓకే. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు లెస్ దాన్ 5 grams అంటే లెస్ దాన్ హాఫ్ టీ స్పూన్ ఫర్ టోటల్ డే. ఓకే. ఈ హైపర్ టెన్షన్ ఉండడం వల్ల అంటే లైక్ వాళ్ళకి మెంటల్ ఏమైనా డిస్టర్బ్ అవ్వడం లాంటివి, అంటే వాళ్ళ వర్క్ ప్రాసెస్లో ఏమైనా అలాంటివి ఏమైనా జరుగుతాయా? అంటే గుడ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే స్క్రీన్ టైం అనేది ఒకటి నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. నార్మల్ హెల్తీ స్క్రీన్ టైం వచ్చి 5 hours. 5 hours. ఓకే. ఇప్పుడు సిస్టమ్ ముందు కూర్చుంటారు, ఈ మధ్యలో అందరూ ఫోన్స్ చూస్తున్నారు. బికాస్ ఆఫ్ దట్ దేర్ ఈస్ డెఫినెట్లీ ఇంక్రీజ్ ఇన్ ద స్క్రీన్ టైం. సో మనం ఫిజియోలాజికల్గా అంటే నార్మల్గా ఒక 5 hours వరకు వితౌట్ స్ట్రెస్ మన బాడీ తట్టుకుంటుంది. సో ఆ స్క్రీన్ టైం ఎక్కువ కావడం వల్ల కళ్ళకు స్ట్రెయిన్, విజువల్ ప్రాబ్లమ్స్, ఇండైరెక్ట్గా బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. మీరు గమనించి ఉంటారు, అందరూ నైట్ పడుకునే ముందు రీల్స్ చూస్తుంటారు, కామన్ అయిపోయింది ఇప్పుడు. మోర్ ఓవర్ నైట్ స్విచ్ ఆఫ్ చేసి పడుకోవాలండి ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ టు ఎమర్జెన్సీ ప్రొఫెషన్. ఎందుకంటే ఏదో ఒక మెసేజ్, వాట్సాప్, మెయిల్, సమ్ సార్ట్ ఆఫ్ మెసేజ్ రాగానే మేల్కోవడం, చూడడం చేస్తున్నాను. సో ఆ డిస్టర్బ్డ్ స్లీప్ ఇది ఒక విషయస్ సైకిల్ లాగా అయిపోతుంది. ఇంకొకటి అలసిపోయాము, ఆల్కహాల్ తీసుకుంటే నాకు చాలా మంచి స్లీప్ వస్తుంది అనేది చాలా మంది పర్సెప్షన్. అది అలా ఉండదండి. స్లీప్ అనేది ఇంకా క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండదు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళల్లో. దే అజ్యూమ్ దట్ నాకు తాగితేనే నిద్ర వస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళ పర్సెప్షన్స్. ఇన్స్టెడ్ వాళ్ళు డైలీ ఫిజికల్ వర్కౌట్ చేయడం ద్వారా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడం వల్ల స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.